అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాబలం. అయితే ఈరోజు నేనైతే మా ఇంట్లో చందన అమావాస్య అంటారు, గంధోత్సవం. మా ఇంటి దేవుడు సింహాద్రప్పన్ అంటారండి. ఆయనకి ఈరోజు చందనోత్సవం చేస్తారు. నేనైతే ఇంట్లో నార్మల్గా చిన్న దీపం పెట్టి పూజ చేసుకొని మొక్కుకున్నాను. ఇంట్లో ధూపం వేసుకున్నానండి. నిజంగా మా ఇంటికి అయితే చూసారా, సూర్యకిరణాలు కిటికీలోంచి ఎంత బాగా పడుతున్నాయో చూడండి. సూర్యకిరణాలు అనేవి ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మన ఇంటి మీద పడాలంటారు. అలా మా ఇంట్లోకి అయితే కిటికీ నుంచి సూర్యకిరణాలు వస్తున్నాయండి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ధూపం వేసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయండి. ఇంట్లో తరచుగా ధూపాలు వేసుకోవడం వల్ల, గుగ్గిలం వల్ల మనలో ఉన్న టాక్సిక్ ఏవైనా మలినాలు కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ పోతాయండి. అలాగే కఫ దోషాలు కానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఉన్నవారు ఈ గుగ్గిలంని పీల్చడం వల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయండి. అందుకే పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎక్కువగా ఏవైనా ఇన్ఫెక్షన్స్ సోకినట్లయితే గుగ్గిలంని వాడేవారు. నేను ఈ విధంగా పంచామృతము, వడపప్పు నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకున్నానండి. తర్వాత పూజకి దేవుడి దగ్గర పువ్వులు, తెచ్చిన పువ్వులు అవన్నీ కూడా సర్దుకొని సింపుల్గా మామిడి పళ్ళు నైవేద్యంగా పెట్టుకొని మా ఇంట్లో ఈరోజు చందనోత్సవం పూజ అనేది నేను చేసుకున్నానండి. ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈరోజు చిన్న 2 మాటలు మోరల్గా నేను చెప్పాలనుకుంటున్నాను. మన జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అవకాశమేనండి. విజయం అని ఎదురు చూడాలంటే మొదట మనలో నమ్మకం ఉండాలి. మన శక్తిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. సవాళ్ళు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తాయి, కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం మనలో ఉంది. ప్రతి ఓటమి ఒక పాఠము, ప్రతి ప్రయత్నము కూడా మన లక్ష్యాన్ని దగ్గర చేస్తుంది. అందుకే ఎప్పుడూ ముందుకు నడవండి. ఒక మాట గుర్తుంచుకోండి, మనం ప్రయత్నం చేయడం మానేసినప్పుడు మాత్రమే ఓడిపోతాము. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా నాతో పాటు మీతో పాటు నేను సాహసం చేద్దాం, విశ్వసిద్దాం, మన విజయాల్ని మనం చేరుకుందాం. ఈ మాట గుర్తు పెట్టుకోండి. ఖచ్చితంగా ఈరోజు విజయం రాకపోయినా సరే మనం ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఏదో ఒక రోజు మనం మన విజయాన్ని సాధించగలుగుతాం.